వాస్తవంగా గడిచిన కొన్ని రోజుల నుండి ఒక రకమైన డిప్రెషన్, ఏంటి పరిస్థితి ఎలా అవుతూ ఉంది అన్న ఆలోచనలో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. నాయన మీరు సహాయం చేయండి, కృప చూపించండి అని. దేవుని చిత్తం బహుశా నిన్నటి వరకు ఆఖరిగా ఉందేమో, అందుకనే ఆ పిలుపుని బట్టి వారిని దేవుడు తీసుకున్నాడు. కానీ వారు లేని లోటు అటు కుటుంబానికి ఇటు పరిచర్యకు చాలా వెలితిగా కనిపిస్తుంది అని నేను నమ్ముతూ ఉన్నా. నాతో కలిసి ఇంచుమించు 22-23 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాడు. పెళ్ళి తర్వాతనే వారు నందికొట్కూరు ఆ ప్రాంతానికి వెళ్ళారు, కానీ అప్పటి వరకు ఇక్కడే ఉండేవారు. అన్నలున్నా, తల్లిదండ్రులున్నా, లేక బంధువులున్నా జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళేమో, కానీ కనీసం పడగొట్టడానికి వాళ్ళ ఇంటికి కూడా పోయే వ్యక్తి కాదు. ఆ వ్యక్తి చాలా ప్రయాసపడ్డాడు సేవలో. ఎంత గొప్పగా నాకు సహకారి అంటే, నా వెనకాల ముందు నా కుడివైపు ఎడమవైపు మొట్టమొదటి కనిపించే వ్యక్తి దానియేల్ గారే. దానియేల్ తర్వాతనే మిగతా బ్రదర్స్ అందరూ కూడా కనిపిస్తారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్పగలుగుతానంటే, ఒక మాట చెప్పాలంటే, నన్ను సేవా భారాన్ని మోసిన వ్యక్తి, సేవలో అలుపెరుగని సాధనం, ప్రయాణం చేశాడు, చాలా ప్రయాణం చేశాడు. 22 సంవత్సరాలు 23 సంవత్సరాల జర్నీ. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, మా ఇద్దరి మధ్య ఎన్నో ఇబ్బందులు కలిగించే వ్యక్తులు చాలామంది ఉన్నా అసలు ఇంత కూడా జంకని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభునందు నిద్రించిన నా తోటి స్నేహితులు, నా తోటి జత పనివారు దానియేలు అని నేను ప్రభువును బట్టి బలంగా చెప్పగలను. ఈరోజు అంత ఇంత ఈ స్థాయికి మనం ఎదిగామంటే అది దేవుని కృప. రెండవది మనుషులందరి ప్రోత్సాహం. చెప్పకుండా ఉండలేను. దానియేల్ గారి యొక్క కృషి దీని వెనకాల ఉంది అనే సంగతి నేను మరలా గుర్తు చేస్తున్నా. ప్రతి పనిలో మేము కలిసి నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. ప్రతి పరిస్థితిని ఆయన నాతో చెప్పేవాడు, నేను ఆయనతో చెప్పేవాడిని. ఎట్లాగుండేది అంటే, మా ఇద్దరి మధ్య అన్న తమ్ముని యొక్క బంధం కనిపించేది. ఎప్పుడు కూడా నేను అన్న అనేవాడిని. నాకంటే పెద్దవాడైనా నన్ను ఎక్కువగా సార్ అనేవాడు. చాలా ఎక్కువగా సార్ అనే పదం పరిచయం చేసుకొని నన్ను సారే అనేవాడు. ఇంట్లో కూడా సార్ అనేవాడు. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేసుకుంటున్నాను అంటే, అదొక విడదీయలేని గొప్ప స్నేహం, గొప్ప బంధం. నమ్మండి, ఇప్పటికీ నా మనసులో ఒకే ఒక భావన, ఒక ఫీలింగ్ ఉంది. ఇంకా ఆయన బ్రతికున్నాడు, ఇంకా ఆయన బ్రతికున్నాడు, ఇంకా ఆయన బ్రతికున్నాడు.